ప్రభుత్వం సాంస్కృతిక సారథిలో పనిచేస్తున్న కళాకారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. చాలని జీతాలతో ఎన్నో అవస్థలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా పాలనే ధ్యేయంగా సాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పీఆర్సీని పెంచుతూ జీతాలు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. అలానే నూతన ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలపై పాట రూపంలో రేవంత్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాటగాళ్ళుగా ఆటగాళ్ళుగా గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇచ్చింది. ఆ ఉద్యోగాలు ఇస్తే ఈ 10 ఏళ్ళు మాకు 24,000 జీతంతోనే సరిపెట్టుకున్నాం. మరి ఈ కాలంలో నిత్యావసరాలు పెరిగినాయి, మా ఖర్చులు పెరిగినాయి. కాబట్టి ఆ జీతం సరిపోక చాలామంది మరి తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలు చాలామంది బాధపడ్డాం. 580 మంది కళాకారులం. మరి ఈరోజు ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు పీఆర్సీని పెంచి 31,000 రూపాయలు మాకు ఈరోజు జీతం పెరిగినందుకు ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటూ ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తూ మా అందరి తరపున తెలంగాణ సాంస్కృతిక సారథి నిజామాబాద్ తరపున మరి ఈ ప్రభుత్వానికి తెలంగాణ పల్లెలకు ప్రజాపాలన వచ్చింది అమ్మలా, 6 గ్యారంటీలు గడప గడప కందుతుంది అమ్మలా, అభయహస్తము మన ఇంటికి చేరింది అమ్మలా, రాష్ట్రమంతా సంక్షేమం సంతోషాన్నిస్తుంది అమ్మలా, ఇందిరమ్మ రాజ్యము మళ్ళీ మనకు వస్తుందని పల్లె పల్లె పండగల సంబరాలు చేస్తున్నాయి. తెలంగాణ పల్లెలకు తెలంగాణ పల్లెలకు తెలంగాణ పల్లెలకు ప్రజాపాలన వచ్చింది అమ్మలా, మహాలక్ష్మి పథకముతో మహిళలకు మేలు అమ్మలా, మనకు గ్యాసు సిలిండరు 500కు ఇచ్చే అమ్మలా, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణము అమ్మలా, ఆడబిడ్డలకు మనము అండగా ఉండాలని ఆలోచన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ పల్లెలకు తెలంగాణ పల్లెలకు తెలంగాణ పల్లెలకు ప్రజాపాలన వచ్చింది అమ్మలా, అభయహస్తము మన ఇంటికి చేరింది అమ్మలా, అమ్మలా, అమ్మలా.